భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం దంచుకొట్టింది. హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా వానతో నగరం చిగురుటాకులా వణికింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం బయోడైవర్సిటీ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయంతో సైబరాబాద్ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకుపోయింది. టోలీ చౌకీలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జీడిమెట్ల, సుచిత్రాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగారంలో గాలితో కూడిన భారీ వర్షం బేగం బజార్, గౌలీగూడ బస్తీలలో వరద చుట్టుముట్టింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో టెకీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో గంట వ్యవధిలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పటాన్ చెరువు, లింగంపల్లి, కుకట్పల్లి వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. గంగారం వద్ద ప్రధాన రహదారిపై భారీగా వరద నీటి చేరికతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు ముందుకు కదల్లేక వాహనదారులు అవస్థలు పడ్డారు. భారీ వర్షానికి మణికొండలో గోడ కూలి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. మలక్పేట రైల్వే వంతెన కింద మోకాళ్ల లోతున నీళ్లు చేరాయి. షేక్పేట ఫ్లైఓవర్ ర్యాంపు వద్ద నీరు నిలిచింది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద భారీగా వరద నీరు చేరింది. కేపీహెచ్బీ ఉషాముళ్లపూడి రహదారిపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ మెర్క్యూరీ హోటల్ చౌరస్తాలో భారీగా వరద నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో భారీ వర్షం ఒక్కసారిగా దంచుకొట్టింది. ఈ భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మెర్క్యూరీ హోటల్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇది ఆర్టీఓ సిగ్నల్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడైతే ఒకవైపు లకడికాపుల్ నుంచి పంజగుట్ట వైపుకు వెళ్ళేటువంటి వాహనాలు, మరొక వైపు బంజారా హిల్స్కు వెళ్ళేటువంటి వాహనాలతో ఇక్కడ రద్దీగా ఉంటుంది. ఇది ప్రధాన రహదారి కావడంతో వేల సంఖ్యలో వాహనాలు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చాయి. ఇక భారీ వర్షానికి వరద నీరంతా కూడా రోడ్ల మీదకి చేరిపోవడంతో ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది అనేది తెలియకపోవడంతో వాహనదారులంతా ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. అయితే ఈ సమయంలో వాహనదారులంతా కూడా ఇంటికి వెళ్తుంటారు. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా తమ తమ ఇళ్లకు పోయేందుకు ఒక్కసారిగా బయటకు వస్తుంటారు. ఆ సమయంలోనే దాదాపు గంట వ్యవధిలోనే 9 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతా కూడా రద్దీగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో భారీగా వరద నీరంతా చేరిపోయింది. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు అయితే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ ట్రాఫిక్లో చిక్కుకునిపోయి దాదాపు 10 నిమిషాలు, పావుగంట గడిచేటువంటి రహదారికి గమ్యస్థానానికి దాదాపు గంట నుంచి 2 గంటన్నర వరకు కూడా పడుతుందని వాహనదారులు అంటారు. ఇక్కడ ఒక మహిళ ఉంది. ఆమె చాలాసేపటి నుంచి ఇక్కడే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వేచి ఉంది తన కుమారుడితో. అమ్మ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి వర్షం పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎర్రమంజిల్ కాలనీకి వెళ్ళాలండి. నేను అశోక్ నగర్ నుంచి వస్తున్నాను. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను సార్, వాటర్ తగ్గుతుందేమో అని. కానీ చాలా వాటర్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, చాలా భయం వేసింది నాకు. చాలా ఉంది సార్, 1 అవర్ నుంచి అసలు వాటర్ తగ్గలేదు. ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గింది. కానీ చాలా ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళైతే బాగా హెల్ప్ చేశారు సార్. నేను యాక్చువల్గా వెహికల్ పైన వచ్చాను, వెహికల్ మధ్యలో ఆగిపోయింది, కానీ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు సార్. కానీ వాటర్ అయితే చాలా ఉన్నాయి. దీనికి ఏదైనా రెమెడీ తీసుకుంటే బాగుంటుందేమో గవర్నమెంట్. ఇది మొత్తానికి చాలా ప్రాంతాల్లో కూడా నీరు రోడ్ల మీదకి నిలిచిపోవడంతో పాటు వాహనాల సైలెన్సర్ల దగ్గర కూడా రావడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఎక్కడైతే మురుగునీరు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాటిని మ్యాన్ హోల్స్ని ఓపెన్ చేసి దాని నుంచి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే వర్షం ఆగిపోయినప్పటికీ ట్రాఫిక్ రద్దీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బంజారా హిల్స్ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన సోమాజిగూడ కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే రోడ్లు రద్దీగా ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటిలో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడైతే నీరు రోడ్ల మీద నిలిచి ఉందో దాన్ని పంపించే మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపుగా వాహనదారులు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు చెప్తున్నారు. ఎక్కడికక్కడ
ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు అయితే ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్రాఫిక్ ఫుల్ ఉంది సార్, ట్రాఫిక్ చాలా ఉంది. మేము ఎక్కడి నుంచి వచ్చినామంటే నెక్లెస్ రోడ్ నుంచి వచ్చాము. మొత్తం అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి, మన బ్రిడ్జ్ కడ దగ్గర చాలా నీళ్ళు ఉన్నాయి, ఆ ట్రాఫిక్ టనల్ దగ్గర అబ్బో చాలా నీళ్ళు ఉన్నాయి. ఏదో సాధారణంగా ఎంత సమయం పడుతుంది మీరు పోయే గమ్యస్థానానికి? ఇప్పుడు ఎంత పడుతుంది? ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఒక 45 మినిట్స్ పడిందండి అక్కడి నుంచి రావడానికి. ఇంకా రాలేదు, చాలామంది బైక్స్ అన్నీ వచ్చేసినాం కానీ బండిలు చాలామంది ఉన్నారు, కొంచెం రావడానికి చాలా కష్టమవుతుంది. ఏ రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ? మ్యాక్సిమం సార్ ఇక్కడ మన ఇది ఏమంటారు, ఇది నెక్లెస్ రోడ్డు సర్కిల్ దగ్గర సార్, సర్కిల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. ఎందుకంటే అక్కడి నుంచే నీళ్ళు పోతుంటాయి, సో అక్కడ ఆపేశారు మొత్తం అందరికీ. ఇంకా బ్రిడ్జ్ ఉంది కదా మనది సెక్రటేరియా, మొత్తం బంద్ ఉంది, మొత్తం స్టక్ ఉంది. రోడ్ల మీదకి చాలా వరకు నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నట్లు కూడా వాహనదారులు చెప్తున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. చెప్పేది